రీసెంట్‌గా చూసుకున్నట్టయితే స్వర్ణగిరి చాలా ఫేమస్ అయింది. నేను కూడా దర్శనం చేసుకున్నాను. చాలా చాలా బావుంటది. కానీ ఇంత తక్కువ టైంలో అంత ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటి? భగవంతుడి కృప అండి, ఆచార్య కృప. శిల్పినా కల్ప్యతే రూపం తత్ర ఆచార్య పరమేశ్వరం ఆరోపయతి అని అంటారు. శిల్పి రూపాన్ని కల్పిస్తాడు, ఆచార్యులు అందులోకి భగవంతుని ఆరోపణ చేస్తారు, అందులోకి భగవంతుని యొక్క శక్తుల కళల్ని అందులో ప్రవేశింపజేస్తారు. యజమాని యొక్క సంకల్పం. యజమానులు ఎప్పుడైతే సత్సంకల్పంగా భగవంతుని ఏదో ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నువ్వు అన్నట్లుగా భగవంతుణ్ణి నువ్వు రాయ్యా, నువ్వు ఇక్కడ ఉండు, మా చేత ఆరాధనలు అందుకో, నీకు ఆరాధన చేసేంత యోగ్యులుగా మమ్మల్ని చేసుకో అని చెప్పి మానేపల్లి రామారావు గారు, వారి కుటుంబం, మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపికృష్ణ, ఆ కుటుంబం, మానేపల్లి కుటుంబం వారు స్వామిని అంత తీవ్రంగా ప్రార్థన చేశారు కాబట్టి స్వామి అక్కడికి వేయించేశారని చెప్పి నేను నమ్ముతాను. అట్లాగే అపర రామానుజ అవతారులు, సాక్షాత్తు రామానుజ వారి అవతారమే మా చిన్నజీర స్వామి అని చెప్పి మేము విశ్వసిస్తాం. వారు స్వయంగా ఆ భగవంతుడికి ఆ ప్రాణ ప్రతిష్ఠ చేశారు అనేది ఒకటి. తర్వాత విగ్రహ నిర్మాణ శిల్పులు కానీ, మా స్థపతులు కానీ, వాళ్ళందరూ కూడా ఎంతో అంకిత భావంతో, ఇది నా సొంత గుడి, ఇది నాది అనేటువంటి ఆ భావనతో వాళ్ళు అక్కడ దేవాలయ నిర్మాణం చేయటం జరిగింది. అట్లాగే ఆ విగ్రహ నిర్మాణాలన్నీ కూడా అలా చేయటం జరిగింది. సుధాకర్ సింగ్ అని నా సోదరుడు ఒక స్థపతి గారు, సుధాకర్ సింగ్ స్థపతి. అట్లాగే పెంచల ప్రసాద్ స్థపతి అని ఒక స్థపతి గారు, ఆయన. తర్వాత నేను ప్రధాన స్థపతిగా ఆలయానికి ఉండి, ఇంకా ఎంతోమంది నా సోదర సమానులు, నా మిత్రులు, మా టీం సభ్యులు, మేమంతా ఒక బృందంగా, మేమంతా కూడా తిరుపతి శిల్ప కళాశాల విద్యాభ్యాసం చేసిన వాళ్ళమే. అంటే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము విద్యాభ్యాసం చేసిన వాళ్ళమే కాబట్టి మా అందరి మీద వెంకటేశ్వర స్వామి కృప చాలా ఉందని నేను భావిస్తాను. భావించడం కాదు, మా అందరి మీద వెంకటేశ్వర స్వామికి అంత అపారమైన కృప ఉంది కాబట్టి అంత వైభవంగా అది వచ్చింది. ఇంకొక మాట చెప్తారు, మానేన నిర్మితే బింబే స్వయం ఆభాతి దైవత అంటారు. మానేన నిర్మితే బింబే అంటే ఏదైతే కొలమానం ప్రకారం గనక బింబాన్ని నిర్మిస్తే స్వయం ఆభాతి దైవతం, భగవంతుడు వచ్చి కూర్చుంటాడట. అందుకని ఏదైతే శాస్త్రంలో చెప్పిందో, ఏదైతే శాస్త్రవచనం ఉందో దాన్ని మేము ఎక్కడ తూచా తప్పకుండా పాటిస్తూ ఆలయాన్ని నిర్మించాం. మేము నిర్మించాము అనటం కంటే కూడా మా చేత మానేపల్లి కుటుంబం వారు మాకంత స్వేచ్ఛను ఇచ్చి నిర్మింపజేసుకున్నారు. మేము ఒకటి చెప్పినప్పుడు ఎలా కాదండి, అలా చేయండి, అలా కాదు అనకుండా ఏదైతే శాస్త్రమో అది చేయండి స్వామి, మీకంటే మీకే బాగా తెలుసు కదా, అది మీదే బాధ్యత అని చెప్పి ఒక బాధ్యతను అప్పచెప్పి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటువంటి యజమానులు దొరకటం చాలా కష్టం అండి. నాకు అటువంటి ఫ్రీ హ్యాండ్ 2 చోట్ల దొరికింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో డాక్టర్ జూపల్ రామేశ్వరరావు గారు నాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అట్లాగే ఇక్కడ మానేపల్లి కుటుంబం వారు నాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి క్షేత్రాలని నిర్మించగలిగాము. అది యొక్క వారి యజమానుల సంకల్పం, భగవంతుడి కృప, ఆచార్య కృపగా నేను భావిస్తాను. అటువంటి అవకాశం అందరికీ రాదు కదా, అట్లా నాకు వచ్చింది అవకాశం. ఆ అవకాశం రావడం అనేది అది భగవంతుడి యొక్క, ఆచార్యుల యొక్క నిర్హేతుక కృప అని భావిస్తున్నాను.